సీఎం చంద్రబాబును ఎమ్మెల్సీ నాగబాబు కలిశారు. అంతకుముందు ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబును ఎమ్మెల్సీ నాగబాబు కలిశారు. అంతకుముందు ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సినీ నటుడు సీనియర్ నాయకులు జనసేనలో సీనియర్ నాయకులు నాగబాబు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కలిశారు. నాగబాబు ప్రధానంగా ఏదైతే ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా సతీ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో నాగేంద్రబాబుకు గతంలోనే జనసేన పార్టీ కూడా తెలియజేసింది ఆయన్ను ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకు మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి గతంలోనే ఒక ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ షఫలింగ్ కూడా ఉండబోతుంది నాగబాబు ఈ కలయిక తర్వాత అనేది అర్థమవుతోంది. అయితే ఈ కొణిదెల నాగబాబు సతీ సమేతంగా ముఖ్యమంత్రిని కలవడం, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన స్వయంగా ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రికి. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో పనిచేసి కూటమికి మంచి పేరు తేవాలని కూడా ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవాలని తీసుకున్నటువంటి నిర్ణయం తరువాత ఆయన నేరుగా మంత్రివర్గంలో తీసుకుని తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేయడం, ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే వైసీపీ నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావడంతో ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడం జరిగింది. మోషన్ రాజు తన ఛాంబర్లో ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన తన ఛాంబర్లో స్వయంగా నాగేంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ హోదాలో ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు స్వయంగా వెళ్లి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు తనకి అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ఆయన ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం మీద తీసుకుంటే కనుక నాగబాబు తనకి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని సతీ సమేతంగా వెళ్లి ఈరోజు కలవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.